హలో హలో అన్నా గోపి గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. ఎవరు? అన్న మేము నిజామాబాద్ డిస్టిక్ అన్న. ఓకే తమ్ముడు, చెప్పండి. మీ ఫేస్బుక్ అన్ని యూట్యూబర్ని నేను. ఓకే. అంటే మేము అన్న ముదిరాజులమన్నా ఒక్క నిమిషం మేము ఇలా పండుగ వేసుకున్నామన్నా, నో ప్రాబ్లము. కాకపోతే ఇక్కడ ఏందన్నా ఒక అలాల గురించి మాకు ఇష్యూ అయిందన్న. ఏంటది? అలాల్ అలాల్ హలాల్ హలాల్ చేయాలన్నట. హలాల్ చేయకూడదు కదా మనం. ఇక ఒక్క నిమిషం అన్న, మా వాళ్ళందరూ అన్న హలాల్ గురించి అంటే కొద్దిగా చెప్తావా మా వాళ్ళకి అర్థమయ్యేటట్లు అన్న? ఎందుకంటే అన్న నీ యూట్యూబర్లో నేను అన్నీ చూస్తా. ఎందుకంటే మాది సొంత అన్న, మేము ముదిరాజులేము. ఒక్కళ్ళు ఇద్దరు ఉండి అలాలంటే వీళ్ళకి తెలుస్తలేదు అన్న. వాస్తవంగా మనం ఏంది, మన ధర్మం ఏంది, మన కథ ఏంది. హలాల్ చేసిన అసలు తినకూడదు తమ్ముడు. అదేంటంటే వాళ్ళు అల్లాకి చెప్పి అల్లాకి ప్రార్థన చేసి అల్లాకి బలిచ్చి అదంతా కూడా అది ఆ రకంగా చేస్తారు. అవి తినకూడదు మనం. అదే అన్న ముస్లిమ్స్ ఆవును చంపుకొని తింటారు తమ్ముడు. మనం ఆవును పూజిస్తాం. అవునవును, అవును కదా. అలాంటి వాళ్ళు దాంట్లో ఖురాన్లో ఏం రాసి ఉంటుంది అంటే అల్లా మాత్రమే దేవుడు, అల్లాని నమ్మని చంపండి అని రాసేయండి, చంపేసేయండి అని రాసేయండి కత్తులతోటి. అంటే ఖురాన్లో రాసి ఉందా? ఖురాన్లో రాసి ఉంది. అల్లాని నమ్మని వాడిని కత్తులతో నరికి చంపండి, వేడి నీళ్ళలో వేసేయండి వాడిని అన్నా అని రిఫరెన్స్లు కూడా ఉన్నాయి నా దగ్గర. మరి అన్న ఒక మాట వింటావా? మేము ముదిరాజులము ఇక్కడ వచ్చి మేము పెద్దమ్మ పండుగ చేసుకొని మేము 50 మంది ఉంటామన్నా. అందులో ఇద్దరు ఉండి ఇక అలాలు జిహాద్ అంటే ఏంటి? జిహాద్ అంటే పవిత్ర యుద్ధం. అల్లా రాజ్యాన్ని స్థాపించాలి అంటే అందరూ అల్లాని నమ్మాలి, మిగతా వాళ్ళందరినీ చంపేసేయాలి. అదే జిహాద్ అంటే. భూమి మీద అల్లాని నమ్మేవాడు తప్ప ఎవడు జీవించకూడదని జిహాద్ యొక్క ముఖ్య ఉద్దేశం. చూడన్నా మరి మేము ఇంత ఉండి. తమ్ముడు నువ్వు పాకిస్తాన్ వెళ్ళి ఎవడైనా సరే జై భారత్ అనగలరా? అబ్బో ఎవరంటారన్నా, అది ఒబ్బ కథ వేరైతుంది. ఇక మరి చూడు, ఇండియాలో కూర్చొని జై పాకిస్తాన్ అని కొన్ని లక్షల మంది ఉన్నారు. మన దేశంలోనే ఉన్నారు జై పాకిస్తాన్ అని బొచ్చుల మంది ఉన్నారు. మాది అన్న నిజామాబాద్ డిస్టిక్. ఓకే, బయట అవన్నీ జరిగినాయి. ఓకే, నేను అన్ని నేను చూస్తా వీడియోలు. కానీ వీళ్ళు మా దాంట్లో మేము 50 మంది ఉన్నామన్నా. ఇద్దరు ఉన్నారు మా ముదిరాజు దాంట్లో. మేము పెద్దమ్మ వీళ్ళ పండుగ అంటే నేను అల్లాలంటే నేను పోరాడిన. పొరపాటు కూడా హలాల్ జోలికి ఎవరు వెళ్ళకండి. హలాల్ చేయొద్దని చెప్పండి, దాన్ని నిషేధించాలి. హలాల్ని మనకు సంబంధించింది కాదు అసలు. అది అసలే కాదన్న. వాళ్ళు పండుగ చేసుకోవాలంటే వాళ్ళు వెళ్ళి వేరే పండుగ చేసుకోవాలా. కానీ ఇవాళ ఏంది మనకి ఇట్లా ఈ పరిస్థితులు ఏందన్నా? అవునవును. అబ్బా ఇది ఏంది, ఎంతవరకు ఇది మనము ఐక్యమత్యం ఎట్లా కావాలన్నా ఇది? ఏ అంటే నీ యూట్యూబ్ లో నేను చూస్తా కాబట్టి ఒకసారి ఇక మా వాళ్ళు ఉన్నారు ఇక, అంటే వింటున్నారు నువ్వు చెప్పే అంత ఉండి. నేను ఫోన్ చేస్తా ఒకసారి అన్న. ఇక గోపి సనాతన ధర్మం కదా, ఒకసారి చేస్తే నేను మొన్న కూడా చేసినా, నువ్వు లిఫ్ట్ చేయలేవు. వాస్తవంగా చాలా కాల్స్ వస్తాయి కదా. అది గంగారం పడుతుంది. కానీ నా పేరు రవీందర్ అన్న, నిజామాబాద్ డిస్టిక్. కానీ ఎట్లా అన్న వీళ్ళని ఎట్లా మనం ఇంకా ఎప్పుడు మారాలా ఏంది ఏం కథ? మార్పు వస్తుంది ఇప్పుడే కదా, అంతకుముందు మనకు తెలియదు కదా ఇవన్నీ కూడా. ఈ రోజే తెలుస్తున్నాయి ఒక్కోటి. అదే అన్న, ఏంటి అనేది మనం ఈ రోజు తెలుసుకోగలుగుతున్నాం అన్న. ముందు కూడా అందరికి. మీరు ఏ ఊరు తమ్ముడు? మాది అంటే నిజామాబాద్ డిస్టిక్ భీమ్గల్ అన్న. మాది కొంచెం మండలమా అది సిటీనా? భీమ్గల్ మండలం అది, కాకపోతే చేంగల్ విలేజ్. విలేజ్ లోనే నీకు అంత మార్పు వచ్చిందంటే సంతోషమే కదా. మనం అన్న నీది అన్ని చూస్తా నేను వాస్తవంగా. ఈ రోజు నువ్వు ఉన్నావు తమ్ముడు, నువ్వు రేపు పొద్దున 10 మందిని తయారు చేస్తా, ఆ 10 మంది ఇంకో 10 మందిని తయారు చేస్తారు. అవునా? అవునన్నా, వాస్తవం ఇది. నేను అందుకే ఫోన్ చేసి వీళ్ళకి ఎంత అవగాహన రావాలా అంటే అలలన్నది ఏంది, అలలంటే ఏంది, వీళ్ళకి ఏం లేదు అసలు తినకూడదు మనం హలాలు. అది దేవుడికి వాళ్ళు పెట్టింది అనమాట. హలాల్ మనం అసలు నిషేధించాలి దాన్ని. అసలు మనకు సంబంధం లేదు హలాల్ అనేది. అవునన్నా, మేము ముదిరాజులం. పెద్దమ్మ చేసుకునేటప్పుడు ఈ అల్లది అలాలు చేసేస్తే మాకేందన్న అట్లా? అదే
అదే నువ్వు కొద్దిగా అవగాహన చేస్తావేమో అని వీళ్ళ ఉన్నారు వాస్తవంగా. అంటే నేను ఇక ఏమనుకోకు, ఇట్లా మేము రౌండ్ ఆఫ్ లో ఉన్నాము. పర్వాలేదు పర్లేదు. కానీ నీ అన్ని అంటే చూస్తా ఇది అన్న. ముస్లింలు మాత్రమే దీన్ని ఆచరించాలి తప్ప వేరే మతస్థులకు కూడా సంబంధం లేదు ఇది. అదే 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 వాస్తవంగా. కానీ ఎట్లా అన్న ఇది ఏది ఎట్లా ఇంతవరకు మాకు వాళ్ళు కూడా ఇంకా ఇప్పుడు నువ్వే కొద్దిగా చేసినావు కాబట్టి నేను అవగాహనకు వచ్చిన. కానీ వీళ్ళందరూ రావాలంటే ఇంకే మనకి ఎప్పుడు టైం పడుతుంది? అదే ఇప్పుడు తన గ్రంథాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు మాత్రమే హలాలు స్వీకరించాలి. అదే అది హలాల్ అంటే ఏమి లేదు. వాళ్ళ గ్రంథాన్ని ఎవరైతే నమ్ముతారో ముస్లిం ఇది రైటు అని నమ్ముతారో వాళ్ళ భాషలో వాడి దేవుడికి ఇచ్చిందని అర్థం అనమాట. అనుమతించబడింది అరబిక్ లో. మనం ఏంటంటే అన్న ఒక మాట, వాళ్ళకి నైవేద్యం ఇచ్చుడు ఇక మనం కోస్తే అంతే అంతే. మరి ఇక మన పండుగ చేసుకొని మనం గాలకి ఇచ్చుడు ఏందన్న? అదే కదా నేను చెప్పేది. అందుకే ఈ హలాల్ నిషేధించాలి మనం. హలాల్ చేయబడిన దేవుడికి అర్పించింది అని కూడా చెప్పుకోవచ్చు ఒక మాటలో. అందుకని హలాల్ అందరూ కూడా నిషేధించండి దీన్ని. మనకు పనికిరాదు. హలాల్ వలన మనం నష్టపోతాం తప్ప దీనివల్ల వాళ్ళని మనం అంగీకరించినట్టు అవుతుంది. మన ప్రసాదం ఏ ముస్లిం కూడా తిండ తెలుసా నీకు? అదే అన్న నేను అనేది. ఇప్పుడు మేము ఒక యూత్ ఉంటాం, 80 మెంబర్స్ ఉంటాం మా యూత్. అందరినీ నువ్వు కొంచెం మోటివేట్ చేయి. అందరిని మోటివేట్ చేయి కొంచెం అందరినీ. చేస్తాను. నువ్వు ఆ పాంప్లెంట్ కూడా అన్నావు కదా, కాకపోతే నేను మొన్నే సౌదీ నుంచి వచ్చిన అన్న. నాకు ఆడ ఈ వ్యక్తిత్వం ఆడ ఏందో కథ ఏందో నాకు అన్ని గుర్తు వాస్తవంగా. కాకపోతే నేను ఆడ నుంచి నేను అన్ని నీకు మెసేజ్ పెట్టినా కానీ నీకు తెలియదు ఇక వాస్తవంగా. కానీ సరే పని నీకు ఎంతో మంది కాలర్సా. సరే తమ్ముడు, అట్లయితే మళ్ళీ మాట్లాడతా. కొంచెం వేరే వర్క్ లో ఉన్నాను. ఒక్క నిమిషం అన్న, కొద్ది హలాల్ గురించి నీకు వీలైతే కొద్దిగా ఒక నీ యూట్యూబ్ లో ఒక 20 నిమిషాలు దాని గురించి మాట్లాడి ఒకటి పెట్టానా? నో ప్రాబ్లం. చేద్దాం తమ్ముడు, కంపల్సరీ చేద్దాం. అంటే నా రిక్వెస్ట్. నో ప్రాబ్లం. తప్పకుండా తప్పకుండా తమ్ముడు తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రైట్.